దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదిరిల్లు. మహర్షి ఎపిసోడ్ నంబర్ 244. తాన్యాతో మాట్లాడడానికి వచ్చిన వర్ష. అసలు ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ ఏంటి? కథలోకి వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అలాగే హైప్ ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్ట్ స్టోరీస్ కోసం మన రెండు ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మహర్షి వెళ్ళిపోగానే ఇంకేంట్రా సంగతులు అంటూ గౌతమ్ ప్రమోద్ పక్కకు వచ్చి మాట్లాడుతూ ఉంటాడు. ఇద్దరూ ఏవో బిజినెస్ విషయాలు మాట్లాడుతుంటే వర్ష తాన్యా కోసం వెతుక్కుంటూ వెళ్తుంటుంది. తాన్య ఏదో కాలు మాట్లాడుతూ కారిడార్లో నిలబడి ఉంటే వర్ష అక్కడికి వెళ్ళింది. తను రావడం చూసి నేను తర్వాత మాట్లాడతానులే, ఉంటాను అని చెప్పి ఫోన్ పెట్టేసి ఏంటి వర్ష అని అడుగుతుంది తాన్య. గౌతమ్ కూడా ఏదో కాల్ వస్తుంటే పక్కకు వెళ్ళి మాట్లాడుతూ ఉంటాడు. ఇక ప్రమోద్ కూడా వెళ్దామనే ఉద్దేశంతో వర్షాన్ని వెతుక్కుంటూ వస్తుంటాడు. తాన్య అడిగిన దానికి వర్ష ఏమీ మాట్లాడలేక గిల్టీ భావంతో నిలబడి ఉంటే, నాతో ఏదో మాట్లాడాలని వచ్చేవట్టుంది కదా వర్ష, ఏంటో చెప్పు అంటుంది తాన్య. సారీ తాన్య అంటుంది వర్ష గిల్టీగా ఫీల్ అవుతూ. ప్రమోద్ తనని వెతుక్కుంటూ వచ్చి తను తాన్యాకి సారీ చెప్పడం విని వారికి చాటుగా నిలబడిపోయాడు. సారీ ఎందుకు అని అడుగుతుంది తాన్య. నీ విషయంలో నేను చాలా ద్రోహంగా ప్రవర్తించాను. ప్రేమించుకున్న మీరిద్దరు విడిపోవటానికి అసలు కారణం నేనే. పని కట్టుకొని మీ ఊరు వెళ్ళి నువ్వెవరో తెలుసుకుని వచ్చి మా బావకి చెప్పి మీ ఇద్దరు విడిపోవడానికి కారణమయ్యాను. ఆ వంకతో బావతో నేను పెళ్లిపీటల వరకు వచ్చాను. కానీ బావతో నాకు రాసిపెట్టి లేదు కాబట్టి ఫైనల్గా నువ్వే బావకి సెట్ అయిపోయావు. నేను మా బావ మీద అంత ఎఫెక్షన్ పెంచుకోవడానికి కారణం మా నాన్న. మొదట్నుంచి నీ మొగుడు మీ బావ అని నూరిపోస్తూ వస్తుంటే బావ మీద నాకు తెలియకుండానే ఒక రకమైన క్రష్ ఏర్పడింది. కానీ గౌతమ్ బావ నన్నెప్పుడు హెచ్చరిస్తూనే వచ్చాడు. నేను నిన్ను అలా చూడటం లేదు వర్ష, నా మీద ఆశలు పెట్టుకోకు అని ఎన్నోసార్లు చెప్పి చూశాడు. అయినా నేను మూర్ఖురాల్ని కదా, వినిపించుకోలేదు. అసలు పొరపాటున బావకి నాకు పెళ్లి జరిగి ఉంటే మేమిద్దరం లైఫ్లో ఎప్పటికీ హ్యాపీగా ఉండేవాళ్ళం కాదేమో. ఈ పెళ్లి తప్పిపోయినందుకు నిజంగా ఓ రకంగా నేను అదృష్టవంతురాల్ని అనుకుంటున్నాను అని అంటుంది వర్ష. తన మాటల్ని తాన్య మౌనంగా వింటూ ఉంటుంది. ప్రామిస్ చేసి చెప్తున్నాను తాన్య, ఇప్పుడు బావ మీద నాకు ఎలాంటి ఎఫెక్షన్ లేదు. అవన్నీ పూర్తిగా మర్చిపోయాను. ఇప్పటికైనా నువ్వు బావ కలిస్తే మంచిదని అనుకుంటున్నాను. మీరిద్దరూ కలిస్తే సంతోషపడే వాళ్ళలో నేను కూడా ఉంటాను. ఇది నా మనస్ఫూర్తిగా చెప్తున్న మాటలు అంటూ తాన్య చేతులు పట్టుకుని చెప్తుంది. ప్రమోద్ ఆ మాటలు విని వర్ష మీద చిన్న సానుభూతిని మనసులోనే ప్రదర్శించుకుంటాడు. వర్ష మారినందుకు తాన్య కూడా సంతోషపడుతూ తను కూడా మనస్ఫూర్తిగా వర్షాన్ని హగ్ చేసుకొని, నీకు మంచి భర్త, మంచి లైఫ్ రావాలని నీ స్నేహితురాలుగా కోరుకుంటున్నాను వర్ష అని అంటుంది. అది విని వర్ష కూడా సంతోషపడుతూ థ్యాంక్ యూ తాన్య అని అంటుంది. తాన్య తనని ఎదురుగా నిలబెట్టుకొని, నువ్వు పని కట్టుకొని మా ఊరు వెళ్ళి నా గురించి తెలుసుకొని మీ బావ ముందు బయటపెట్టినా అవి ఎప్పటికైనా బయటపడే విషయాలే కాబట్టి ఆ విషయంలో నీ మీద నాకు ఎలాంటి కోపం లేదు. కాకపోతే అసలు మీ బావ నిన్ను అలా చూడకపోయినా కూడా కాలేజీలో మీ బావకి నీకు పెళ్ళవుతుందని పిచ్చి పిచ్చి ఆశలని పెట్టుకొని తప్పు చేసే వర్ష. పోనీలే, ఇప్పటికైనా రియలైజ్ అయ్యావు, అది చాలు అని అంటుంది. ఇక నుండి మన స్నేహితులం తాన్య, శత్రువులం కాదు అంటుంది వర్ష. ఎప్పుడూ చిరుబుర్లాడుతూ కొట్టుకునే మనం ఇలా మాట్లాడుతుంటే సంతోషంగా ఉంది వర్ష అంటుంది తాన్య. ఇలా కాసేపు మాట్లాడిన తర్వాత, సరే తాన్య, మా హిట్లర్ బాస్ వెయిట్ చేస్తుంటాడేమో, ఇక నేను వెళ్తాను అని చెప్పి వర్ష వస్తుంటే అప్పటి వరకు తన మీద సానుభూతి ప్రదర్శించిన ప్రమోద్ కాస్త కోపం తెచ్చుకుంటూ, నాకప్పుడే ఈ పిఏ హిట్లర్ అని పేరు పెట్టిందా అని అనుకుని
ఏమీ తెలియనట్టుగా యథాస్థానంలోకి వెళ్లి కూర్చుంటాడు. వర్ష వెళ్ళిపోయాక తాన్య గౌతమ్ మీద కోపం తెచ్చుకుంటూ, అసలు మొదట్నించి కూడా నీ మీద నాకు కోపం లేదు వర్ష. మీ బావ ప్రేమించిన నన్ను వదిలేసి నిన్ను పెళ్లి చేసుకోవాలి అనుకున్నాడు. అంత ఈజీగా నన్ను మర్చిపోవాలనుకున్న మీ బావ మీద నాకు ఇప్పటికీ కూడా పీకల దాకా కోపం ఉంది అని అనుకుంటుంది వస్తున్న కన్నీళ్లు తుడుచుకుంటూ. వర్ష వాళ్ళ దగ్గరికి చేరగానే, ఇక మేం వెళ్ళొస్తాం గౌతమ్ అంటూ ప్రమోద్ లేస్తాడు. అప్పుడే వెళ్ళటమేంటి? లంచ్ చేసి వెళ్ళొచ్చు. కూర్చోండి అంటూ అవంతి అక్కడికొస్తుంది. లేదులే అవంతి. నా పిఏకి కాఫీ ఇప్పించకుండా పిసినారి వాడిని అయ్యాను. అందుకే మంచి రెస్టారెంట్‌కి తీసుకువెళ్ళి ఫుడ్ పెట్టించి నాకు పెట్టిన పిసినారి హిట్లర్ పేరుని తొలగించుకుంటాను అని అంటాడు. హిట్లర్ అనగానే వర్ష ఆశ్చర్యంగా ప్రమోద్ వైపు చూస్తుంది. నా మరదలు నీకు పేర్లు పెట్టే వరకు వచ్చిందంటే, నువ్వు తనని ఎంత ఇబ్బంది పెడితే అలాంటి పేర్లు పెడుతుంది అని మరదలికి సపోర్ట్ చేస్తాడు గౌతమ్. తాన్య ఆ మాటలు వింటూ అక్కడికి వచ్చి, మీ బావ మీద నీకు ఎఫెక్షన్ తగ్గిపోయిందేమో గాని, చూడబోతుంటే మీ బావకి నీ మీద కలిగిన ఎఫెక్షన్ తగ్గినట్టుగా లేదు వర్ష. ఎంతైనా నిన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు కదా! ఆ ఫీలింగ్స్ మనసులో ఉండే ఉంటాయిలే అని తనలో తను అనుకుంటుంది. వచ్చిన దగ్గరించి చూస్తున్నాను, నీ మర్దలి మీద ఈగ వాలనివ్వడం లేదేంటి? అంటాడు ప్రమోద్ ఆ మాటలకి. అవును. ఈగ కూడా వాలనివ్వను. చిన్నప్పటినుంచి వర్ష మీద నాకొక విధమైన అభిమానం ఉంది. మా ఇద్దరి పెళ్లి ఆగిపోయేసరికి ఆ అభిమానం సానుభూతిగా మారిపోయింది అంటూ గౌతమ్ ఆ విషయాన్ని సిన్సియర్‌గా చెప్తాడు. అబ్బో! అంటాడు ప్రమోద్ ఆ మాటలకి వెటకారంగా చూస్తూ. తాన్యకి మాత్రం ఆ మాటలతో గౌతమ్ మీద అనుమానం ఇంకాస్త పెరుగుతుంటుంది. నా మీద సానుభూతి ప్రదర్శించాల్సిన అవసరం లేదు బావా. నేను అన్ని విషయాలు మర్చిపోయాను. అప్పటి వర్షాకి, ఇప్పుడున్న వర్షాకి చాలా మార్పొచ్చింది అంటుంది వర్ష. ఆ మాటలకి గౌతమ్ వర్షాని ఇంకా అభిమానంగా చూస్తూ అలాగే ఉండు వర్ష అని అంటాడు. తప్పకుండా బావా అని నేను కార్లో కూర్చొని వెయిట్ చేస్తుంటాను. రండి సార్ అని వాళ్ళ బాస్‌కి వినయంగా చెప్పి వర్ష వెళ్ళిపోతుంది. ఇక నేను కూడా వెళ్ళొస్తాను అవంతి అని ప్రమోద్ అంటే, భోజనం చేసి వెళ్తే బాగుండేది కదా ప్రమోద్ అంటుంది అవంతి. ఎందుకు చేయట్లేదో కారణం చెప్పాను కదా! నా పిఏకి పిసినారి అని నా మీద కలిగిన అభిప్రాయాన్ని వెంటనే తొలగించుకోవాలి. రెస్టారెంట్‌కి వెళ్ళి ఇద్దరం లంచ్ చేస్తాంలే అని బాయ్ తాన్య మళ్ళీ కలుద్దాం గౌతమ్ అని చెప్పి ప్రమోద్ వెళ్ళిపోతుంటాడు. ప్రమోద్ అలా వెళ్ళిపోగానే అవంతి కిచెన్‌లోకి వెళ్తే తాన్య గౌతమ్‌ని కోపంగా చూస్తూ ఓ పక్కకు వెళ్తుంది. గౌతమ్ ప్రమోద్‌తో మాట్లాడాలనే ఉద్దేశంతో వాళ్ళిద్దరూ వెళ్ళిపోవడం చూసి గౌతమ్ బయటకొచ్చి కార్ దగ్గరికి వెళ్తున్న ప్రమోద్‌ని చూసి ప్రమోద్ అంటూ పిలుస్తాడు. కారు దగ్గరికి వెళ్ళబోయిన ప్రమోద్ గౌతమ్ పిలుపుతో ఆగి వెనక్కి తిరుగుతాడు. గౌతమ్ దగ్గరికొస్తుంటే వర్ష కారులో కూర్చోవటం ప్రమోద్ చూసి గౌతమ్‌కి ఎదురు వెళ్ళి ఏమిట్రా అని అడుగుతాడు. గౌతమ్ వెళ్ళిన కొద్దిసేపటికి గౌతమ్ మీద అనుమానంతో డెవిల్ గౌతమ్‌ని ఫాలో అయ్యి చాటుగా నిలబడి వాళ్ళ మాటలు వింటుంది. గౌతమ్ ప్రమోద్ చేతులు పట్టుకొని వర్షాన్ని బాధపెట్టకురా అని అంటాడు. ఎలా కనిపిస్తున్నాను నీ కళ్ళకి నేను? తను నాకు హిట్లర్ అని పేరు పెట్టేసరికి నీకు కూడా నేను హిట్లర్‌లాగా కనిపిస్తున్నానా? అని అడుగుతాడు ప్రమోద్. అలా ఏమీ లేదు. మా పెళ్లి ఆగిపోయేసరికి వర్ష నా వల్ల చాలా స్ట్రగుల్ అనుభవించింది. ఇక మీదటైనా వర్ష హ్యాపీగా ఉండాలి అనుకుంటున్నాను అని అంటాడు. మరదల గురించి అంత ఫేవర్‌గా మాట్లాడుతుంటే తాన్యాకి మండుతుంటుంది. గౌతమ్ మాటలో ఉన్న భావం ప్రమోద్ అర్థం చేసుకొని, వర్ష గురించి నువ్వు వర్రీ అవ్వకు. తనకి నేనున్నాను అని అంటాడు. ఆ మాటలకి గౌతమ్ అర్థం కానట్టుగా చూస్తుంటే, ఇక్కడ తాన్య కూడా ఆ మాటల్ని ఆశ్చర్యంగా వింటుంది. కావాలని తనని నా పిఏగా తీసుకున్నాను గౌతమ్. అంటే
తనని ఏడిపించాలనే ఉద్దేశంతో కాదులే. ఎందుకో వర్ష నాకిప్పుడు బాగా నచ్చుతుంది. తనంటే నాకు ఇంట్రెస్ట్ పెరుగుతుంది. అఫ్‌కోర్స్ వర్ష ఇప్పుడు నా మీద పీకల్లోతు కోపంగా ఉంది. నిదానంగా తనలో ఆ కోపాన్ని పోగొట్టి తనని నా దారిలోకి తెచ్చుకుంటాను. వర్ష నన్ను ఇష్టపడేలా చేసుకోవాలి అనుకుంటున్నాను. ఆ ఉద్దేశంతోనే వర్షని పీఏగా తీసుకున్నాను. బట్ ఫన్నీగా కాస్త తనని ఏడిపిస్తున్నాను అంతే అని అంటాడు ప్రమోద్. ఆ మాటలకి గౌతమ్ సంతోషపడుతూ థ్యాంక్ యూ ప్రమోద్. థ్యాంక్ యూ సో మచ్ అని అంటాడు. తాన్య కూడా అది విని వర్ష జీవితంలోకి ప్రమోద్ వస్తే నిజంగానే వర్ష హ్యాపీగా ఉంటుంది అని అనుకుని సంతోషపడుతుంది. సో నువ్విక నీ మర్దల గురించి వర్రీ అవ్వకుండా ముందు నీ డెవిల్ మనసుని ఎలా మార్చుకోవాలో ఆ ప్రయత్నాలు చేసుకో అంటాడు ప్రమోద్ గౌతమ్ భుజం తడుతూ. హ్మ్. నా డెవిల్ విషయంలో ఏది చేసినా అది రివర్స్ అయి నాకే పడుతుంది. సరేలే మా విషయం అయితే వదిలే. వర్ష వెయిట్ చేస్తుంటుంది. ఇక వెళ్ళు అంటాడు గౌతమ్. బాయ్. కుదిరినప్పుడు మళ్ళీ కలుద్దాం అని చెప్పి ప్రమోద్ వెళ్ళిపోతాడు. వర్ష అప్పటికే చిరాగ్గా వెయిట్ చేస్తూ ఉండగా ప్రమోద్ వచ్చి డ్రైవింగ్ సీట్లో కూర్చుంటాడు. కోపంగా ఉన్న తనని చూసి ఇక వెళ్దామా అని అంటాడు. వెళ్ళక ఇక్కడే కారులో కూర్చుంటావా అని అడుగుతుంది కోపంగా. ఏయ్, ఐ యామ్ యువర్ బాస్. వేర్ ఈజ్ రెస్పెక్ట్ అని అడుగుతాడు సీరియస్గా చూస్తూ. ఆ మాటకి ఇంకా కోపం తెచ్చుకుంటూ రెండు చేతులు జోడించి చెప్తూ త్వరగా పోనివ్వండి సార్ అని వెటకారంగా చెప్తుంది. తను చెప్పే విధానానికి ప్రమోద్ నవ్వుకుంటూ కారు స్టార్ట్ చేసుకుని వెళ్తున్నాడు. ఆ కారు వెళ్ళిపోవడం వరకు చూసి గౌతమ్ లోపలికి వస్తుంటే తాన్య నడుంకి చేయి పెట్టుకుని గౌతమ్ని కోపంగా చూస్తుంటుంది. మళ్ళీ ఏమైంది డెవిల్? నన్ను అలా చూస్తున్నావు అని అడుగుతాడు కంగారు పడుతూ. నీ బుద్ధి చూపించుకున్నావు కదా. ఛ, నిన్ను చూస్తుంటే నాకింకా కోపంగా ఉంది అని తిట్టి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఏం జరిగిందని డెవిల్కి నా మీద ఎంత కోపం వచ్చింది అని అనుకుంటూ గౌతమ్ తల గోక్కుంటాడు. మిథున పాపని నిద్రపుచ్చి రూమ్లో ఉన్న టీవీ ఆన్ చేసుకుంటుంది. అలా టీవీ ఆన్ కాగానే ఉప్పెన సినిమాలో ఉన్న మంచి రొమాంటిక్ సాంగ్ వస్తుంటుంది. ఆ సాంగ్ని ఎంజాయ్ చేస్తూ ఒకప్పుడు వెంకట్తో తనకున్న రొమాంటిక్స్ సీన్స్ గుర్తు తెచ్చుకొని అలాంటి సమయంలో వెంకట్ చేసిన అల్లరి గుర్తు తెచ్చుకొని నవ్వుతుండగా వెంకట్ తన వెనుకగా లోపలికొస్తాడు. వెంకట్ వచ్చింది చూడని మిథున ఆ సాంగ్లో మునిగిపోయి ఆ జ్ఞాపకాల్లో ఉంటుంది. వెంకట్ కూడా ఆ సాంగ్ చూస్తూ వాళ్ళ మధ్య ఉన్న మధుర జ్ఞాపకాల్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. కానీ తను చేసిన ఆ గాయానికి ఆ జ్ఞాపకాల్లో ఎక్కువసేపు ఉండలేక తన వెనుకగా వచ్చి తన పక్కన ఉన్న రిమోట్ తీసుకుని టీవీ ఛానల్ మార్చి న్యూస్ ఛానల్ పెడతాడు. ఛానల్ మారేసరికి మిథున ఆ జ్ఞాపకాల నుండి బయటకొచ్చి వెనక్కి తిరిగి చూసేసరికి వెంకట్ తన్ని కోపంగా చూస్తూ కనిపిస్తాడు. వెంకట్ కోపానికి తను భయపడుతూనే లేచి, ఏంటి వెంకట్, మంచి సాంగ్ వస్తుంటే ఛానల్ మార్చావు అని అడుగుతుంది. ఆ సాంగ్ నాకిష్టం లేదు అని అంటాడు రిమోట్ ప్రెస్ చేస్తూ. అబద్ధం చెప్తున్నావు. ఆ సాంగ్ నీకు కూడా చాలా ఇష్టం. మనమిద్దరం పక్కపక్కన కూర్చొని చిలిపి వేషాలు వేస్తూ మనం ఎన్నోసార్లు ఆ సాంగ్ చూశాము అని అంటుంది. అందుకే ఆ సాంగ్ అంటే ఇప్పుడు ఇష్టం లేదని చెప్తున్నాను అంటూ సీరియస్గా అరుస్తాడు. అలా ఒక్కసారిగా సీరియస్ అయ్యేసరికి మిథున ఇంకా భయపడుతూ ఉంటుంది. నేను న్యూస్ చూడాలి, నువ్వెళ్ళు అంటాడు వచ్చి టీవీకి ఎదురుగా కూర్చొని. ఇంకొక మాట మాట్లాడకుండా మిథున రూమ్ నుండి బయటికి వెళ్ళిపోతుంది. తాను వెళ్తున్నంతసేపు కోపంగా చూసి గతంలో ఆ సాంగ్ ఇద్దరూ కలిసి చూస్తూ వేసిన చిలిపి వేషాలని గుర్తు తెచ్చుకొని మన అందమైన జీవితాన్ని చేతులార పాడు చేసి ఇప్పుడు ఎంత బాధపడినా ఉపయోగం ఏముంది అని తిట్టుకుంటూ న్యూస్ ఛానల్ చూస్తుంటాడు. కిచెన్లోకి వచ్చిన మిథున అత్తగారికి సహాయంగా కూరగాయలు కట్ చేసుకుంటూ
వెంకట్ ప్రవర్తనకి బాధపడుతుంటుంది. ఏంటమ్మా అలా ఉన్నావు? వెంకట్ మళ్ళీ నిన్నేమైనా అన్నాడా? అని అడుగుతుంది తులసి. వెంకట్ అలా అనడం, నేను పడటం మామూలయిపోయిందిలే అత్తయ్య అని చెప్పి తన పని తను చూసుకుంటుంది. కిచెన్‌లోకి వచ్చిన బెనర్జీ గారు కోడలి మాటలు విని బాధపడుతూ, ఏంటోనమ్మా! వెంకట్ ఎప్పుడూ ఇంత మొండిగా ఉండటం చూడలేదు. నీ ఒక్క విషయంలోనే పగ పట్టినట్టుగా పట్టాడు అనంటాడు. ఇందులో వెంకట్ తప్పేముంది? అంతా నా చేతులారా నేనే చేసుకున్నాను. వదిలేండిలే మావయ్య అని వెంకట్ నేను నవ్వుతూ ఉండే రోజులు ఇక ఎప్పటికీ రావేమోనని భయం వేస్తుంది అని మనసులో అనుకొని భయపడుతుంటుంది. తను ఆ ఆలోచనలో ఉండగా హాల్‌లో ఉన్న తన ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడే వస్తాను ఉండండి అత్తయ్య అని చెప్పి వెళ్ళి ఫోన్ వైపు చూసేసరికి తన ఫ్రెండ్ నుంచి వస్తున్న కాల్ అది. ఫ్రెండ్ కాల్ చూడగానే సంతోషపడుతూ లిఫ్ట్ చేసి, హాయ్ గీతూ, చాలా రోజులైంది ఫోన్ చేసి అని అంటుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. గీతు అనే ఫ్రెండ్ ఎంటర్‌తో వెంకట్ మిథున మధ్య కథ ఎలాంటి టర్న్ తీసుకుంటుంది? తాన్య అనుమానం గౌతమ్ ముందు వ్యక్తపరుస్తుందా? ప్రమోద్, వర్ష మధ్య ఇంకా ఎలాంటి సన్నివేశాలు రాబోతున్నాయి? అన్ని జంటల మధ్య ఆసక్తికరంగా సాగే కథా వీడియోస్‌ని మిస్ కాకుండా చూడండి. కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి, హైప్ ఇవ్వండి. మీ అమూల్యమైన కామెంట్స్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.